2000 కాగితం చూసావా మో అమ్మా చూస్తున్నా చూడలేదా అన్నట్టు మళ్ళీ ఉంటారా చూడటం. ఎందుకు ఈ మాట చూస్తానని చెప్పనండి, దాన్ని గర్వ మనసు అంటారు. ఏ మనసు అది? కానీ దేవుడు కోరుకునే మనసు ఏందో చెప్పనా? దేన మనసు. ఏ మనసు అమ్మా? మరి దేన మనసు నీకుందా? దేన మనసు అంటే ఏందో తెలుసమ్మా? ప్రతి విషయంలో కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుడిని తిట్టుకోరు వాళ్ళు. దేవుడిని ఏం చేయరు? ఇచ్చి ఏ దేవుడి దేవుడు నాటు వేసేటప్పుడే వాన రావాలా? హల్లెలూయా. నాటు వేసేటప్పుడు ఏమి రావాలా? నేను చెప్పేది నేను చెబుతున్నాను ఉదాహరణ. నేను అటువంటి వాళ్ళు ఉంటాయని చెబుతున్నా. నేను చాలామంది చూసా. నేను చూసి మనసులో పెట్టుకుని వెళ్ళిపోతా, కానీ తొందరపడి నేను ఒకటో మాట్లాడను. అమ్మ ఇలా చేతనంటే అడగండి తొందరపడి. ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే అమ్మ అంటుంటారు చాలామంది. అమ్మ బిడ్డ చచ్చిపోయాడు, కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఏదో యాక్సిడెంట్లో ఏదో తన సమయం వచ్చింది, కాలం గడించాడు, వెళ్ళిపోయాడు. ఆ దేవుడికి నా కొడుకే దొరికాడా అంటారనరా? చెప్పండి అమ్మా. వాడు కొట్టాడు అనుకో, నా అంటారు. చూసావా? నేను వాడకూడదు ఆ పదాలు, అందుకే నేను మాట వదిలిపెట్టి వెళ్తున్నాను. వాడికి నా కొడుకే దొరికాడు కొట్టడానికి, ఆ టీచర్ దానికి నా కొడుకే దొరికాడు కొట్టడానికి. ఎన్ని మాటలండి. ఎందుకు ఈ మాట చెబుతున్నాను చెప్పనమ్మా? ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ప్రభునందు ప్రియ దేన మనసు అనేది గనక నీకు లేకపోతే ఈ నోట్లోంచి ఈ మాటలు వస్తాయి. ఏ మాటలు వస్తాయి? పాడు మాటలు, దరిద్రమైన మాటలన్నీ నీ నోట్లోకి వస్తాయి. దేన మనసు కనుక కలిగి ఉందనుకో యోబులాగా సహిస్తారంటండి. హల్లెలూయా. ఎవరిలాగా సహిస్తారు? యోబు అంత గొప్పలో కాకపోయినా కొంతనే సహిస్తాం. పాస్టర్ గారు నాకు యోబు లాంటి శ్రమలను ఎదుర్కొనే నాకు శక్తి కావాలని అంటుంది ఒక అమ్మ. ఇది పాస్టర్ దగ్గరికి వచ్చి ఆయన అన్నాడు, పాస్టర్ గారు అన్నారు, అమ్మ నీవు అడిగింది నీకు కావాలంటే నీకు ఒకటి కావాలన్నా అంట. హల్లెలూయా. యోబు లాంటి శ్రమలు ఎదుర్కొని సత్తా నాకు కావాలి పాస్టర్ గారు. మా ఆయన తగ్గ కొడుతున్నాడు పాస్టర్ గారు, నా కొడుకులు చాలా ఇబ్బంది పడుతున్నారు పాస్టర్ గారు, అది ఊర్లో తలెత్తుకోలేకపోతున్నారు పాస్టర్ గారు. ఎవరు చూసినా చర్చికి వెళ్తున్నావు, నీ బుద్ధి, నీ జీవితం ఇది అని తగ్గ ఎక్కిరిస్తారు పాస్టర్ గారు. అప్పుడు పాస్టర్ గారు అంట, అమ్మా చాలా మంచి ప్రశ్న అడిగావు, చాలా మంచి విషయం అడిగావు. సరే కావాలన్నా కాబట్టి అది ఎట్లా దొరికిద్దో ఏది దొరికిద్దో నేను చెబుతాను, కానీ నీకు ఒకటి కావాలమ్మా అన్న అంట. ఏం పాస్టర్ గారు కొట్లో దొరికిద్దా? తీసుకొస్తాను అందంట. అది కొట్లో దొరికేది కాదులే అమ్మా, అది కొట్లో దొరికేది కాదులే. మరి ఏంటిది పాస్టర్, త్వరగా చెప్పండి, నేను తెచ్చుకుంటాను, తీసుకుంటాను, నాకు కావాలంటున్నాను పాస్టర్ గారిని. పాస్టర్ అంట అంటే నోరు తెలిసి దేన మనసు అన్నా అంట. ఏమన్నాడు? దేన మనసు అనేప్పటికీ ఈ అమ్మకు మైండ్ పోయింది. ఇదేం మనసు? ఏసే మనసు నాకు తెలుసు, ఏసే మనసే దేన మనసు అన్న సంగతి ఆమెకు తెలియదు. హల్లెలూయా. చాలామంది ఏసే మనసు అంటారు కానీ అసలు ఏసే మనసు అంటే అర్థం ఏంటంటే దేన మనసు. హల్లెలూయా. అమ్మ అర్థమైందా? గా అంట ఇటు తిప్పేసిన ఒకలా ఉందంట, అలా ఉండిద్ది వ్యవహారం. దేన మనసు అన్నా ఏసే మనసు అన్నా ఒకటే. ఏసే మనసే దేన మనసు. అర్థమైందమ్మా మీకు నా మాట? దేన మనసు కావాలమ్మా అంటే అవందంట, పాస్టర్ గారు అది చాలా కష్టం అంది అందంట. ఏమన్నామా? కష్టం అందంట. ఏందమ్మా ఎందుకు కష్టం అంటే, ఊరుకో పాస్టర్ గారు, సోమవారం నుంచి శుక్రవారం దాకా సీరియల్ చూడకపోతే నా వల్ల కాదు. అర్థమైంది నాకు మాట? సోమవారం శుక్రవారం దాకా ఆయన చూడకపోతే, సీరియల్ చూడకపోతే ఆ వల్ల కాదు, అక్కడ ఫెయిల్ అయిపోయింది. ఇంకొకటి వాళ్ళ ఆయన కనుక ఏమే అని గట్టి కోప్పడితే ఏందిరా అనిద్దంటేమా. అట్లా అనకపోతే నా వల్ల కాదు, అక్కడ ఫెయిల్ అయిపోయింది. ఇంకా నాకు దేనమ్మని శాడ్ వచ్చింది పాస్టర్ గారిని అనిందంట. పాస్టర్ గారిని, ఈ తల్లి ఎంత గొప్పదో చూడండి అమ్మ. ఏమే ఒక ఆయన అంట, అమ్మ ఒక
ఒకరోజు అంట ఆమె పేరు శారా. ఏం పేరు? బాప్తిజం కూడా తీసుకుంది. తల్లి బాప్తిజం కూడా తీసుకుంది. అయితే అమ్మ చర్చికి వెళ్ళేది, పాటలు పాడేది, పరిచర్య చేసేది. పాస్టర్ గారి పరిచర్య చేసేది. అన్నీ ఇట్లానే అమ్మలా గిన్నెలు అన్నీ కడిగి శుభ్రం చేసేది. అయితే వాళ్ళ ఆయన మాత్రం చర్చిలో మాత్రం హల్లెలూయా స్తుతి మహిమా అని పాడేదంట తల్లిగారు. చాలా పాషి సబ్బు ఎంత పవిత్రంగా పాడుతుంది, ఎంత చక్కగా ముసుగేసుకుంది, చక్కగా కళ్ళు మూసుకొని లేనవై పాడుతుంది అనుకునేవాడిని అంట. పాస్టర్ గారికి తెలియని విషయం ఏంటంటే, పాస్టర్ అంట ఒకరోజు అటు వెళ్తుంటే వాళ్ళ ఆయన కనపడ్డా అంటే, ఎవరు ఆవిడ కనపడితే, అయ్యా చర్చికి రావట్లేదంటే, నేను తాగిపోతాను కదా అయ్యా, రావట్లేదు ఏదో పరిస్థితి చెప్పుకున్నా అంట. బా ఏమైనా మాత్రం మీ భార్య చాలా మంచిదని అన్నా అంట పాస్టర్ గారు. ఎవరో ఆవిడ ఆయనతో అన్నా అంట, భార్య చాలా మంచిది, మంచి భార్యను తెచ్చుకున్నాను మీ జీవితంలో, మంచి భార్య దొరికిందండి మీకు, చాలా మంచి భార్య అండి, ఎంత బాగా ప్రార్థన చేసిద్దో, ఎంత బాగా పరిచర్య చేసిద్దో, ఎంత బాగా దేవుని సందులో ప్రార్థన చేసిద్దో, ఎంత లేనమై పాడిద్దో, అబ్బా ఎంత మంచి భార్య అండి, ఎంత అటువంటి విశ్వాసం ఎక్కడ చూడాలన్నాడు పాస్టర్ గారు. అనేపాటికమ్మా ఈయన అన్నా అంట, మీకేం తెలిసిదిలే పాస్టర్ గారు, సాయంత్రం 9 ఆ టైంకి మా ఇంటికి వెళ్ళి ఒక కన్నేసి వెళ్ళండి అన్నా అంట. సాయంత్రం 9 ఆ టైంలో ఇంటికి వెళ్తాను, ఆ టైంలో కన్నేసి వెళ్ళండి అన్నా అంట. ఇదేంది ఈయన ఎటు చెబుతున్నాడు, ఈయనకి అర్థం కావట్లే. పాస్టర్ గారికి మైండ్ పోతుంది. ఏమో చర్చిలో చూస్తేనేమో అమ్మ అబ్రహాం రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చిద్ది, అమ్మ మరీం రేంజ్లో గొప్పదానికి ఫీల్ అయిపోద్ది, యోబు రేంజ్లో దేని మనసులాగా నటించిద్ది. కానీ ఇంటికి వెళ్తే ఈయన అట్ట మాట్లాడతాడు, సర్లే చూద్దాంలే పిలిచాడుగా అని వెళ్ళాడంట. ఈయన తాగిలేడంట. ఈయన పని ఏంది యథావిధిగా, ఈయన డైలీ రొటీన్ ఏంటి, డైలీ పని ఏంది తాగటం, ఇంటికి వెళ్ళటం, ఇదే పనిగా. అదే వెళ్తే శారా అన్నా అంట. వెంటనే ఆ మాటిని తాగొచ్చి నా బట్ట మనసులో తాగొచ్చి యారా శారా అనగా రారా నా కొడక అందంట. హల్లెలూయా. అదే మాట ఏమంది పాస్టర్ గారు అంట, పక్కన సందులోంచి అన్నా అంట, ఊరి బాబు చర్చిలోకి వస్తే మరియమ్మ, ఇంటికి వస్తేనేమో శుభ్రమ్మ, ఏం పని భలే ఉందలే అని అనుకున్నా అంట. అప్పుడు ఈ తాగిపోతాయన ఆయన తాగి రాల, నిజానికి తాగి రాల. ఆ రోజు తాగి రాకుండా పాస్టర్ గారికి చూపిద్దామని రారా అన్నా అంట తాగినోళ్ళలాగా. ఆమె అంది రారా కొడక అందంట. అడేపటికి పాస్టర్ గారికి వెళ్ళి చూసి ఎట్టా అన్నా అంట, దండం అయ్యా మీకుంటే వారికి దండం అయ్యి అక్కడి నుంచి పారిపోయాడంట. ఎందుకు ఈ మాట చదువుతున్నాడంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది సంఘానికి వెళ్ళేవాళ్ళు, మందిరానికి వెళ్ళేవాళ్ళు, భక్తిగా నటించేవాళ్ళు ఉన్నారు కానమ్మా, నిజంగా జీవించేవాళ్ళు తక్కువ. దేవునికి ఎవరు కావాలో తెలుసా? దేవునికి మందిరానికి వచ్చేవాళ్ళు ఎటువంటి వాళ్ళు కావాలో తెలుసా? నటించేవాళ్ళు కాదు. హల్లెలూయా. ఎవరు కాదు? నటించేవాళ్ళు కానీ అవసరంలా. నటించేవాళ్ళు ఎంతసేపు ఉంటారమ్మా స్టేజీ మీద? ఎక్కువసేపు ఉండి వెళ్ళిపోతారు. వాళ్ళ బతుకులు కూడా అంతే. నేను చెబుతున్నాను కాదమ్మా, నిజం అంతే. నువ్వు నటించేంత వరకు స్టేజీ మీద నటించే వాళ్ళ బతుకులు ఎంతకాలం ఎంతసేపు అయితే స్టేజీ మీద ఉండిద్దో, నటిస్తే మాత్రం నీ జీవితం భూమి మీద అంతే ఉండిద్ది. నిజం, బైబిల్ చెప్పిన మాట. దేవుడు అంటాడు, వేసనైనా పచ్చి పాపాలు చేసే వేసనైనా నేను క్షమిస్తాను, కానీ చర్చికి వచ్చి నటించి వెళ్ళిపోతారు చూసావా, అటువంటి వాళ్ళు నేను సహించను అన్నాడు. ఎవరి మాట ఉంది? ఒక పాస్టర్ గారు అన్నారా? యేసయ్య అన్నాడు సాక్షాత్. ఎందుకు ఈ మాట చెబుతానంటే, దీన మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమండి. ఈ దావీదు అంటాడు, అయ్యా నేను శ్రమల పాలై దీనుడిగా ఉన్నాను నేను నీ సన్నిధిలో, నా దగ్గర త్వరగా రా ప్రభువా, నా ఇబ్బంది తీర్చయ్యా, నా అవసరాలు తీర్చయ్యా. అదిగో నన్ను నిందించే వాళ్ళు ఎక్కువైపోయారయ్యా,
నన్ను అవమానించే వాళ్ళు ఎక్కువ అయిపోయారయ్యా. ఇదిగో నాకున్న పరిస్థితిని బట్టి నేను ఇబ్బంది పడిపోతున్నానయ్యా. ప్రభువా నన్ను త్వరగా తీసుకో ప్రభువా అని ఏడ్చిన రోజులు కూడా నా జీవితంలో చాలా ఉన్నాయి అయ్యా. ఇటువంటి పరిస్థితుల్లో నాకు నువ్వు తప్ప వేరొక దిక్కు లేదయ్యా. అందుకే నీ వైపే చూస్తున్నానయ్యా. నాకు త్వరగా సహాయం చెయ్యయ్యా. నా దగ్గరికి త్వరగా రా ప్రభువా అంటాడు. నేను శ్రమల పాలయ్యే దీనుడనైతిని, దేవా నన్ను రక్షించడానికి త్వరగా రా. మళ్ళా అంటున్నాడు చివరిగా కూడా, త్వరగా రా ప్రభువా అంటాడు. మళ్ళా నాకు సహాయము నీవేనయ్యా. నాకు సహాయం ఎవరు? ఎంత ఏడుస్తా అంటాడు నీ మాట. నాకు సహాయం నీవేనయ్యా. నా రక్షణకర్తవు నీవేనయ్యా. నన్ను రక్షించే నాదుడు నీవేనయ్యా. ఇదిగో పడిపోయి నన్ను లేవనెత్తేవాడు నీవేనయ్యా. ఇదిగో ఇబ్బందిలో ఉన్న నన్ను పరామర్శించేవాడు నీవేనయ్యా. ఇదిగో అనారోగ్యంతో ఉన్న నన్ను స్వస్థపరిచేది నీవేనయ్యా. అమ్మా, కష్టాలు ఇబ్బందులు బాధలో ఉన్నప్పుడు నన్ను ఓదార్చేది నీవేనయ్యా. తల్లి ఒడి కంటే ఎక్కువ అయ్యా నీ వడి. త్వరగా రాదేవా అంటే చివరిగా కూడా ఒక మాట అంటాడండి, చూద్దాం. యెహోవా ఆలస్యము చేయకు. మళ్ళీ అంటాడు చివరిగా కూడా అదే అంటాడు, ఆలస్యం చేయొద్దు ప్రభువా. నువ్వు ఆలస్యం చేస్తే నువ్వు ఆలస్యం చేస్తే ఇంకా శ్రమలు నాకు ఎక్కువ అవుతాయి అయ్యా. నువ్వు ఆలస్యం చేస్తే ఇంకా ఇబ్బందులు నాకు ఎక్కువ అవుతాయి అయ్యా అని ఎంతగా ఏడుస్తూ కన్నీరు కాస్తూ వేదన పడుతున్నాడు దావీదు. అంటే ఒక వర్షం మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు కట్టండి ఆఖరికి తన ప్రాణంతో కూడా అంటాడు, అయ్యా నా ప్రాణం ఎక్కువైపోతే తీసుకో ప్రభు అని కూడా అంటానండి. అంటే ఆ మాట ఎప్పుడు వచ్చిందండి? మొన్న ఒక తల్లిగారి దగ్గరికి వెళ్ళానండి. తల్లిగారి పేరు చెప్పను. అంటాడు, పాస్టర్ గారు నాకు వచ్చే ఈ బాధలకి కష్టాలకి దేవుడు నన్ను తీసుకుంటే బాగున్నాను. నిజంగా అన్నారు. నిజంగా అండి, దేవుడు నన్ను ఎప్పుడు తీసుకుంటానని ఎదురు చూస్తున్నాను నా తల్లిగారు. నాకు వెంటనే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి. నన్ను వెంటనే అమ్మ ఆ మాట నోట్లోంచి రానివద్దన్న. ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసండి? ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మనం ఆ మాట అనాలంటే ఎంత వేదన ఉండాలో, ఎంత నరకం అనుభవించాలో, ఎంత బాధ అనుభవించాలో. కన్నబిడ్డలు చూడక, అమ్మ కట్టుకున్నవాడు చూడక, తల్లిదండ్రులు లేక, పట్టించుకునే లేక ఇబ్బందులు పడుతూ, ఎన్ని ఇబ్బందులు పడితే కానీ నోట్లోంచి ఆ మాట రాదు. అవునా కాదండి? ఆ మాట చేదు అనుభవాలంటండి. హల్లెలూయా. తీపి చేసిన మేలు చేదు చేయదు. అమ్మ చేదు చేసిన మేలు తీపి చేయదంట. ఏం చేయదంట అండి? చేదు చేసిన మేలు తీపి చేయదంట. మీకు అర్థమైంది ఈ మాట? మీ సామెత ఎందుకంటున్నాండి ఈ మాట? చేదు అనేది మంచి అనుభవాలండి అవి. ప్రతి మనిషి, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా చేదు అనుభవాలు గుండా వెళ్ళాల్సిందే. నాకు లగ్జరీ ఎప్పుడు తీపి మధుర అనుభవాలు కావాలంటే ఎవరు కూడా దొరకవయి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చేదు అనుభవాలు ఉంటాయి. ఆ చేదు అనుభవాలు మనకి కొంతమంది కనపడతాయి, కొంతమంది ద్వారా కనపడతాయి. ఆ కొంతమంది ద్వారా కనపడినప్పుడు, ఆ యొక్క వ్యక్తి ద్వారా నీకు చేదు అనుభవం కనపడినప్పుడు ఆ వ్యక్తి ఎటువంటోడో నీకు తెలిసింది. అర్థమైంది నీకు మాట? ఇప్పుడు ఒక వ్యక్తికి ఉన్న నీకు చేదు అనుభవం కనపడినప్పుడు, ఓ ఆ వ్యక్తి ఇటువంటి వాడు, నెక్స్ట్ టైం ఆ వ్యక్తి జోలికి వెళ్ళకూడదు అనేది నీకు ఎట్లా తెలిసిద్ది? ఆ వ్యక్తికి నీకున్న చేదు అనుభవం నేర్పించింది. హల్లెలూయా. ఏ అనుభవం అండి? చేదు అనుభవం. కాకరకాయ ఎంత మంచిదో తెలుసమ్మా? చాలా మంచి అంటారు, తూ అంటారు, పెళ్ళెత్తి కేక అంటారు. ఎందుకు ఈ మాట చెప్పనా? కానీ పెద్దోళ్ళకి తెలుసు ఆ కాకరకాయలో ఉన్న టేస్ట్. హల్లెలూయా. అవునా కాదండి? ఆ కాకరకాయ తింటే షుగర్ కూడా రాదంటండి. షుగర్ రాదు, షుగర్ లెవెల్ అయిపోద్ది. అంటే కాకరకాయ చేదు అనే దాన్ని ఏం చేస్తుంది తెలుసా? మనలో ఉన్న తీపిని చంపిద్ది. తీపి అంటే ఏంది? షుగర్. తీపిని ఏం చేసిద్ది? చంపిద్ది. ఆ చేదు అనుభవాల వల్ల మన జీవితం కూడా ఆటుపోట్ల వల్ల, అదిగో ఆ ముళ్ళ కంచెల వల్ల. అందుకే ఒక ఆయన అంటాడండి, రూతు గ్రంథం నుంచి ఒక ఆయన ఒక సామెత మాట్లాడతాడు. ఒక సామెత
కవిత అనుకో, సామెత ఏదైనా అనుకో, చెబుతున్నాను అంటే క్రైస్తవుల జీవితం అనేది పూలపాన్పు కాదు, అది ముళ్ళ బాట. హల్లెలూయా. ఏ బాట అది? పూల బాట కాదు. నువ్వు నడుస్తూ ఉంటే పూల జల్లరు నీ మీదకి, నిందలు జల్లుతారు నీ మీదకి అవమానాలు జల్లుతారు, నీ మీద కష్టాలు జల్లుతారు, నీ మీదకి ఇబ్బందులు జల్లుతారు. ఎవరో తెలియదు కాదు, నీ ఇంట్లో వాళ్ళే. హల్లెలూయా. నీ ఇంట్లో వాళ్ళే జల్లుతారు నీ మీదకి. నీ ఇంట్లో వాళ్ళ తర్వాత నీ వీధిలో వాళ్ళు జల్లుతారు, నీ వీధిలో వాళ్ళ తర్వాత నీ ఊర్లో వాళ్ళు జల్లుతారు. ఇందుకు మాట చెబుతున్నాను చెప్పనమ్మా, క్రైస్తవుల జీవితం పూలపాన్పు కాదు, వచ్చి సరదాగా నటించి వెళ్ళిపోవడానికి. ముళ్ళబాట. నడిచే దమ్ముంటే నడుగు పెట్టు, నడిచే దమ్ము లేకపోతే మూసుకొని వెళ్ళిపో. దేవుడు అదే అన్నాడు. ఒక ఆయన వచ్చాడు దేవుని దగ్గరికి, అమ్మ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా, అమ్మ చెబుతున్నాను, ఏసయ్యా నిత్య రాజ్యానికి వారసులు కావాలంటే ఏం చేయాలి దేవు? అబ్బా మంచి క్వశ్చన్ అండి, ఎవరైనా అడుగుతారా? నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలి. నిత్య రాజ్యం అంటే ఎప్పుడు నిత్యం నివసించే రాజ్యానికి వారసులుగా ఉండాలి. నేనేం చెయ్యాలి అంటే, యేసు ప్రభు చాలా చెప్పాడు, ఆజ్ఞలు పాటించాలి, ఈ పాటించాలంటే ఈయన అంటాడు, ఓ అయ్యా నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నా అన్నాడు. అయితే ఆ మాట అనగానే యేసు ప్రభుకి వెంటనే వెలిగింది. వీడికి గర్వం అనేది ఒకటి ఉంది. హల్లెలూయా. ఏముంది వాడికి? చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాడు, గర్వం ఒకటి ఉంది. అప్పుడు వెంటనే వేసాడు, తను ఎవరైనా పరిశీలిస్తే ధనవంతుడు. ఎవరండి? ధనవంతుడు. నీ దగ్గర ఉన్న డబ్బును తీసావా, ఆ డబ్బన్ని బేదలకు అమ్మి నన్ను వెంబడించి అన్నాడు. అనేప్పటికీ మొహం చిట్లించుకొని వెళ్ళిపోయాడు అంటండి. మొహం చిట్లించుకొని యేసు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. అంటే యేసయ్య అన్నాడు, యేసయ్య అదే అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరితే తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. యేసయ్యను వెంబడించాలంటే దమ్ము ఉండాలి. ఏం దమ్ము ఉండాలి? ముళ్ళ బాటలైన నడిచే దమ్ము ఉండాలి. హల్లెలూయా. ఏ దమ్మమ్మా? నడిచే దమ్ము ఉండాలి. ఆ దమ్ము లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదహే. అర్థమైంది నాకు మాట. ఆ ముళ్ళ బాటలో నడిచే దమ్ములు ముళ్ళు ఒక చిన్న శ్రమ వస్తే, చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే పాస్టర్ గారు ముళ్ళు గుచ్చుకుందన్నా అని ఏడుస్తూ చూసావా? నేను అంటే నీకు సిగ్గు లేదంట. హల్లెలూయా. ఏం లేదు నీకు? సిగ్గు లేదు. నీకు కనుక సిగ్గు, పౌరుషం, రోషం ఉంటే ఆ ముళ్ళ కంచెలు కూడా లెక్క చెయ్యో. ఏం చేస్తావు తెలుసా? ఆ ముళ్ళ కంచెల్లో కూడా ప్రభువుని ఆరాధిస్తావు. హల్లెలూయా. ఏం చేస్తావు? ఎన్ని శ్రమలు గుచ్చుకుంటున్నా, ఎన్ని ఇబ్బందులు అవుతున్నా, ఒక పక్క నుంచి అమ్మ యోబు జీవితం గమనించారు ఎప్పుడన్నా? యోబు జీవితంలో ఎన్నో శ్రమలు, యోబు అనుభవించిన శ్రమలండి పాత నిబంధనలు ఎవరో అనుభవించాల. భార్య, సొంత కడుపు భార్య అంది, నీ బతికెందుకురా, ఇప్పుడు పవ్వు అని ఏడుతావు, ఆ ప్రభు నీకేం చేశాడు, ఏం మేలు చేశాడు, ఇన్ని శ్రమలు వస్తాయి, ఇన్ని ఇబ్బందులు వస్తాయి, ఇన్ని కష్టాలు కూడా వెళ్తున్నావు, ఒక్కటన్నా తీసి పక్కన తీసేసాడా నీ దేవుడు? ఎందుకురా దేవుడు అని అంటాడతా? ఆ దేవుని అని చచ్చిపోరాదు. అప్పుడు ఈ మహానుభావు నోట్లోంచి వచ్చిన ఒక మంచి ఆణిముత్యమైన మాట చెప్పనండి మీకు. పిచ్చిదాన, మూర్ఖురాల్లాగా మాట్లాడతావేంటి? నాకు ఇవన్నీ ఇచ్చింది ఎవరు అనుకుంటున్నా? ఈ ధనం ఏంటి, ఈ సంపద ఏంటి, ఈ ఆస్తులు ఏంటి, ఈ పాస్తులు ఏంటి, బిడ్డలు ఏంటి, అన్ని ఇచ్చింది ఆయనే కదా. ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన తీసుకెళ్తున్నాడు కాబట్టి నాకు బాధ ఏంటి? యెహోవా ఇచ్చాడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నా అండి? మహిమ కలుగును గాక. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా యోబు నోట్లోంచి ఏ మాట వచ్చిందండి? దేవునికి మహిమ కలుగును గాక మాట వచ్చింది. కానీ తన యోబు గ్రంథం అంతా మీరు తెరిచి పరిశీలించి చదివి ఎన్ని చేసినా కానీ తన జీవితాన్ని, తన బతుకును తన తిట్టుకున్నాడు, కానీ దేవుణ్ణి మాత్రం నోరెత్తి ఒక మాట కూడా అనలేదండి. మనం ఏంటంటాం? చిన్న శ్రమ వస్తే చాలు దేవుణ్ణి తెగతిట్టేస్తాం. హల్లెలూయా. దేవుణ్ణి తెగతిట్టేస్తాం. చిన్న ఇబ్బంది వస్తే చాలు దేవుణ్ణి తెగనెట్టేస్తాం.
చిన్న కష్టం వస్తే చాలు చచ్చి మాట్లాడతాం, చిన్న జ్వరం వస్తే చాలు ఈరోజు వెళ్ళకపోతే ఏం కాదులే అమ్మా. జ్వరం వస్తే, జలుబు చేస్తే, కాలు నొప్పులు వస్తే, మంటలు వస్తే ఏసేసి ఎందుకంటే నీ కాలు నొప్పులు ముఖ్యమా? ఆ కాలు మంటలు వచ్చినా నువ్వు దేవుని సందికి వస్తున్నావు చూసావా, దేవుడు అది చూస్తాడు. హల్లెలూయా. నీ కాలు బాగా పోయినా దేవుడి సందికి వస్తున్నావు చూసావా, దేవుడు నీళ్ళు అది చూస్తాడు. దేవుడికి కావాల్సిన అటువంటి వాళ్ళండి. నటించే వాళ్ళు దేవుడికి అవసరంలా, నటించే వాళ్ళు దేవునికి అవసరంలా. దేవునికి నటించే వాళ్ళకంటే నిజంగా జీవించే వాళ్ళంటే ఇష్టపడతాడు. హల్లెలూయా. దావీదు జీవితంలో అదే అంటానండి, అయ్యా త్వరగా రా ప్రభువా, నన్ను విడిపించయ్యా, నన్ను కాపాడయ్యా, నేను శ్రమల్లో ఉన్నానయ్యా, నేను ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, నన్ను పరామర్శించే వాళ్ళు ఒక్కరు కొనలేరయ్యా, తిన్నావా అని అడిగే వాళ్ళు ఒక్కరు కొనలేరయ్యా, పడుకున్నావా అని పలకరించి వాళ్ళు ఒక్కరు కొనలేరయ్యా, ఏం తిన్నావమ్మా అని అడిగే వాళ్ళు ఒక్కరు కూడా లేరయ్యా. కానీ నువ్వు ఉన్నావని ఆశతో ఉన్నానయ్యా, నువ్వన్నా త్వరగా రాయి, నువ్వన్నా నన్ను ఓదార్చయ్యా, నువ్వన్నా నన్ను పలకరించయ్యా, నువ్వన్నా నా పరిస్థితి అర్థం చేసుకో ప్రభువా అని దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు దావీదు. ఎంతగా ఏడుస్తున్నాడు కదా. ఎప్పుడన్నా అట్లా ఏడ్చావా? ఎప్పుడన్నా గుక్క పెట్టి దేవుడి సన్నిధిలో ఏడ్చిన రోజులు ఉన్నాయా నీ జీవితంలో? శ్రమలు వచ్చినప్పుడు అక్క ఈ కష్టం వచ్చిందని పక్కన వాళ్ళతో చెప్పుకున్నావు, కానీ నీ కోసం ప్రాణం పెట్టిన ఏసయ్యా రా ప్రభువా, నన్ను విడిపించయ్యా, నన్ను రక్షించయ్యా, ఇదిగో నేను పలానా బంధకాల్లో ఉన్నానయ్యా, పలానా పాపం అనే బంధకంతో ఉన్నానయ్యా, ఈ పాపం అనే బంధకం నుంచి విడిపించే వాళ్ళు ఎవరు కూడా లేరయ్యా, నువ్వు పాపాలు క్షమించే దేవుడు అంటగా ప్రభువా, నన్ను విడిపిస్తావా, నన్ను విడిపిస్తావా, నన్ను రక్షిస్తావా, నన్ను తప్పిస్తావా అని ఏడ్చి ఎన్ని రోజులైంది? ప్రశ్న వేసుకునే జీవితం నీకు అని ఏడ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ప్రతిరోజు ఏడుస్తున్నావు చూసావా, అది ఏడుపు కాదండి, అది ఏడుపు కాదు. దేవుని కాలు పట్టుకొని వెక్కి 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 అయ్యా నాకు నువ్వు తప్ప ఎవరున్నారయ్యా, నువ్వు కాక ఎవరు ఆదుకుంటారయ్యా నన్ను అని ఏడుస్తావు చూసావా, ఆ ఏడుపు దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. అది యేసయ్యకి ఇష్టం, అది యేసయ్య మనసు. అలా ఏడిస్తే యేసయ్య మనసు నీలోకి వచ్చేస్తుంది. ఒకటే అమ్మ, రెండు విషయాలు చెప్పాను మీకు. ఒకటి, శ్రమలలో యేసయ్యను మహిమపరిచే అనుభవం కావాలా. 2, దీన మనసు కావాలా. 3, శ్రమలలో దేవుని మీద ఆధారపడే తత్వం మనసు నీకు ఉండాలా. ఏం కావాలా? దీన మనసు కావాలా నీకు. దీన మనసు. కుటుంబంలో శ్రమలు వస్తే అందరికి వస్తాయి అమ్మ, నాకు శ్రమ లేదన్న వాళ్ళు ఎవరు లేరు, కుటుంబంలో వస్తాయి. కానీ నేను యేసయ్య బిడ్డని అని 10 మందికి, నువ్వు యేసయ్య బిడ్డవని 10 మందికి తెలియాలంటే తెల్ల చీర కట్టుకుని బైబిల్ సంఖ్యలో పెట్టుకుని రావటం కాదు ముఖ్యం. ఏం కావాలా? దీన మనసు కావాలా. నీ భర్త నీ దీన మనసు సన్నిధికి రావాలా. పద్దాకులు నోరేసుకొని పడిపోయిద్దని నీ భర్త నీ గురించి అనకూడదు. అది నీ గురించి పద్దాకులు నోరేసుకొని పడిపోతుంది అని నీ గురించి మా సాక్ష్యం ఇస్తున్నాడు అంటే నీలో దీన మనసు లేదు. నీ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు ఈమె ఇంతేనమ్మా, ఈమె మాట తీరు ఇంతేనమ్మా, నోరు అంతేనమ్మా, నోరు తెరిస్తే కంపమ్మా అని 10 మంది నీ గురించి చెబుతారు చూసావా. ఆ సాక్ష్యం 10 మంది నుంచి నోటి రాకూడదు. అలా వచ్చింది అంటే నీలో ఏ మనసు ఉంది? గర్వ మనసు ఉంది, దీన మనసు లేదు. దీన మనసు ఉంటే సహిస్తావు, ఓర్చుకుంటావు, సహిస్తావు, యేసయ్యలాగా భరిస్తావు, యేసయ్య మనసు కలిగి ఉంటావు. అమ్మా, శ్రమల్లో కూడా దేవుని మహిమపరుచుతావా? శ్రమల్లో కూడా దేవుని మహిమపరచండి. యేసయ్యా ఈ కష్టంతో తోడుగా ఉన్నది నీకు వదనాలయ్యా. యేసయ్య కనుక ఒక క్షణం వదిలిపెడితే నువ్వు ఈ జీవితం ఏదమ్మా. ఎన్ని శ్రమల్లో గుండా వెళ్తున్నా కానీ నీకు తోడుగా ఉన్నారు కదా, తోడుగా ఉన్నందుకు యేసయ్య మహిమపరిచావా ఎప్పుడన్నా? ఆ శ్రమల్లో కూడా యేసయ్య సహాయాన్ని ఎప్పుడైనా కోరావా? మనుషుల సహాయం కోరావా? మనుషుల వైపు చూసావా అనేది ఒక్కసారి నీకు నీవుగా నిర్ణయించుకోవాల్సిన సమయం ఇది, ప్రశ్నించుకోవాల్సిన గడియ ఇది. ఒకసారి కళ్ళు మూసుకుందామమ్మా.
అందరు కళ్ళు మూసుకుందాం. ఎవరు కూడా అనాలోచితంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం.